ఇతను తెలుగుదేశాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. ఇతను పవన్ ని తగ్గుకు తిడతాడు ఎక్కువగా తెలుగుదేశాన్ని. ఇది ఎవరి ఫిలాసఫీ వాళ్ళది అంతే. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే కాంగ్రెస్ ని తిడతాడు ఆయన, ప్రాంతీయ పార్టీలను లైట్ గా టచ్ చేసి వదిలిపెడతాడు అంతే. ఏ మమతా బెనర్జీ లాంటి వాళ్ళను స్ట్రాంగ్ అంటాడు తప్పించి మిగతాది ప్రాంతీయ కాంగ్రెస్ మీదనే విమర్శ ఉంటుంది మోడీది. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అటుకో రకంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలను గాలికి వదిలేశారా అనేది కూడా ఒకటి. ఈ హయాంలో ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇప్పుడు వాటి గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో భూముల రీసర్వే గురించి అది కంప్లీట్ గా ఈయన గాలికి వదిలేశారా, మాట్లాడట్లేదా? ఇప్పుడు కదా ఇంకా టైం ఉంది ఎలక్షన్ కి, ఇప్పుడు కదా ఇలాంటివి ప్రస్తావించాల్సింది. అంటే ఇతను మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇతనే కదా మాట్లాడాలి. ఇతనుకున్న ఒక సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా 25 ఏళ్ల క్రితపు రాజకీయం వాళ్ళ నాన్న తరహా రాజకీయమే చేస్తున్నాడు. అంటే సభ ర్యాలీ జనం ఎగబడాలి, ఇదే సెల్ఫీ వీడియోలు చేయొచ్చు. ఈ మధ్యన కనుకుంటా ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతోంది, కొంచెం టెక్నికల్ గా అప్డేట్ అయ్యారా? అది కూడా మనం చాలా సార్లు మాట్లాడాం. కనీసం ట్విట్టర్ కూడా ట్వీట్ చేయడు. చంద్రబాబు నాయుడు అయితే అప్డేట్ అయిపోయి ఎప్పుడూ ట్వీట్లు చేసేవాడు. ఈయన కూడా ఇప్పటికి కూడా ఒకటే చేస్తాడు ట్వీట్, ఈ విమర్శలు చేసేది. అలా కాకుండా చంద్రబాబు ఏం చేసేవాడు, జగన్ టైంలో ఎక్కడో రేప్ జరిగింది, అదేదో జగన్ రేప్ చేసినట్టే ఈ సైకో ప్రభుత్వంలో అత్యాచారం జరిగింది, ఎక్కడో డ్రగ్స్ పట్టుకున్నారు, ఈ సైకో ప్రభుత్వంలో డ్రగ్స్ పట్టుకున్నారు, డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది, ఓ గంజాయి పట్టుకుంటే గంజాయి పట్టుకున్నారు సైకో ప్రభుత్వం. ఇట్లాగా అంటే కార్యకర్త ఎట్లాగా తిట్టాలో తనే లీడ్ చేసేవాడు. జగన్ అట్ట